నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చంద్రయాన్ 3 భూకక్ష నుండి చంద్రుడి కక్షలోకి ప్రవేశం. ఆర్టీసీ విలీన ప్రక్రియకు అడ్డుపడాలనే ఉద్దేశం తనకు లేదన్న గవర్నర్. ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలనేదే తన ఆలోచన అని స్పష్టం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీ వేణుగోపాల్ క్లాస్. ఇంకా కొట్లాడుకుంటుంటే మీ ఇష్టమని హెచ్చరిక. శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ. ప్రజల సమస్యలపై మాట్లాడితే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణ. డీటెయిల్స్లోకి వెళ్తే ఇస్రో జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్ 3 కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. భూకక్ష నుండి చంద్రుడి కక్షలోకి ప్రవేశించింది. సరిగ్గా శనివారం రాత్రి 7:15 చంద్రుడి కక్షలోకి వెళ్ళింది. చంద్రయాన్ 3ని చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ నుండి దీనిని చేపట్టింది. ఈ వ్యామక నౌక తన ప్రయాణంలో ఇప్పటివరకు 2 వంతులను పూర్తి చేసింది. ఈ కక్షలో చంద్రయాన్ 3 18 రోజుల పాటు తిరగనుంది. ఆగస్టు 23 లేదా 24న దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్టీసీ విలీన ప్రక్రియకు అడ్డుపడాలనే ఉద్దేశం తనకు లేదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఆర్టీసీలో ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలనేదే తన ఆలోచన అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉద్యోగులు కోరుకుంటున్న భావోద్వేగ అంశమన్నారు. ఉద్యోగుల చిరకాల కోరిక నెరవేరడంలో అడ్డుపడాలని రాజ్భవన్కు లేదన్నారు. ప్రతి ఉద్యోగి ప్రయోజనం కాపాడాల్సి ఉందన్నారు. తదుపరి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షిస్తామన్న సిఎస్ వివరణ ఉద్యోగులలో ఆందోళన కలిగిస్తోందన్నారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీన ప్రక్రియ సాఫీగా సాగాలన్నారు. ఉద్యోగుల ఆందోళనను ప్రతిపాదిత బిల్లు పూర్తి స్థాయిలో పరిష్కరించేదిగా ఉందా లేదా అన్నదే ముఖ్యమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నారు. ఆయన ముందే మండల కమిటీలకు సంబంధించి ఇరువురు సీనియర్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు మరో 100 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. ఇంకా కొట్లాడుకుంటుంటే ఇక మీ ఇష్టమని నేతలందరూ అన్ని అంశాలను పక్కన పెట్టి ఈ 100 రోజులు పనిచేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తాము ఇక్కడికి వచ్చి మంత్రులు అయ్యేది ఏమీ లేదని, కలిసి ముందుకు సాగాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. గాంధీ భవన్లో తెలంగాణ పార్లమెంట్ పరిశీలకులతో కేసీ వేణుగోపాల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ పరిస్థితులు, నేతల పనితీరుపై అధిష్టానం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందన్నారు. ఇప్పటికే పలువురు నేతలపై ఫిర్యాదులు అందాయన్నారు. సర్వేల ప్రకారమే టికెట్లు వస్తాయన్నారు. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ పరిశీలకులు మాణిక్రావు ఠాకరే, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీధర్ బాబు, వంశీచంద్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రసంగించారు. ప్రజల సమస్యలపై తాను మాట్లాడితే తనపై పోలీసులతో దాడి చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమపై దాడులు చేసేవారు ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసుల సమస్యలు కూడా తానే ప్రస్తావించాలన్నారు. పోలీసులకు టీఏ-డీఏలు వస్తున్నాయా అని ప్రశ్నించారు. ప్రజాహితం కోసం పోలీసుల్లోనూ తిరుగుబాటు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలీసుల్ని నేరాలను భాగస్వామ్యుల్ని చేద్దామని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. ఒకరిద్దరు చెడిపోయిన పోలీసు ఉన్నతాధికారుల వల్ల మంచి పోలీసులకు చెడ్డ పేరు వస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చాడు. ఈరోజు మనందరం చూస్తే ఒక పక్క గాలేరు నగరి కోడూరు నుంచి రేణిగుంట మండలానికి వస్తుంది. అక్కడ బాలాజీ రిజర్వాయర్ వస్తుంది. దాని పక్కనే మల్లెమడుక్కు నీళ్లు వస్తాయి. కానీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రావాలంటే సమయం పడుతుందని సోమశిల నుంచి లిఫ్ట్ పెట్టి స్వర్ణముఖికి లింక్ చేయాలని ఆ నీళ్లు తీసుకొచ్చాం. ఎప్పుడో మీరు చూస్తే తెలుగు గంగ నుంచి నీళ్లు తీసుకొచ్చి గోపాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే కాళహస్తి టౌన్కు నీళ్లు ఇచ్చా, తొండమనాడు చెరువుకు నీళ్లు ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజు చేశాం. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనానికి సంబంధించిన బిల్లు జాప్యంపై రాజ్ భవన్ వివరణ ఇచ్చింది. కొన్ని అంశాలపై వివరణ గవర్నర్ తమిళిసై కోరారు. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవన్నారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి అని గవర్నర్ వివరణ కోరారు. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు. President is coming here, but in spite of that, with my busy schedule, I am meeting you because I am concerned about you. I am not away from you. I am nearer you. So please go and meet the. You come out with a clarification, and if at all anything, I will tell you. I am again telling. I am not against them. I am not against them. Yeah, ఎస్ మీరు ఏదైతే డౌట్స్ క్లియర్ చేసిందో అవన్నీ కూడా మేము చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం కాబట్టి కరెక్ట్ గా అడిగారు. వాటితో మాకు భద్రత రావాలా చాలా బాగా అడిగారు. వాటికి ఆన్సర్ ఇచ్చిన అంటున్నారు. మళ్ళీ మేము పోయి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
ఈ రోజు అసెంబ్లీలో పాస్ అయితేనే మాకు జీవితం వస్తాయి, లేకపోతే జీవితాలు అర్థం లేకుండా పోతాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము పోయి మాట్లాడతాం, వాళ్ళు పంపాలి. డెఫినెట్ గా ఇంకా సూచనలు ఉన్నా కానీ అది వచ్చిన తర్వాత ఇంకేమైనా సూచనలు ఉంటే కూడా బిల్లులో మీరు రాసి బిల్లు పంపిస్తే ఆమోదం చేస్తే మేము అసెంబ్లీలో దాన్ని ఓకే చేసుకుంటే మా జీవితాలన్నీ కూడా 43,373 మందికి మీరు దీపం పెట్టి మాకు ఆదుకున్నట్టుగా ఉంటది. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి మరియు ఆయన కొడుకు ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి సొంత జిల్లాలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన కార్యకర్తలు అభిమానులు వేల సంఖ్యలో బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్ అంటే అభిమానం, కూచుకుల్ల దామోదర్ రెడ్డి అంటే ప్రేమ. అదే విశ్వాసంతో కార్యకర్తలు అభిమానులు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. మా నాయకుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలో ఈసారి టీఆర్ఎస్ పార్టీకి పోటీ అంటే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అని కార్యకర్తలు అభిమానులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొన్ననే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు, వారితో పాటుగా జూపల్లి కృష్ణారావు గారు, గురునాథ్ రెడ్డి గారు, మెగారెడ్డి గారు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీకి విచ్చేసినప్పుడు నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అన్నిటి మించి యువకులు పెద్ద మొత్తంలో ఇవాళ ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, దాదాపుగా 3,500 బైకులతో ఇవాళ ర్యాలీ నిర్వహించి బైక్ ర్యాలీ నిర్వహించి నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలకపల్లి హెడ్ క్వార్టర్లో కూడా మాట్లాడడం జరిగింది. అడుగడుగున నీరాజనాలు పలుకుతూ మరి యువ నాయకుడు, యువ కిషోరం, ప్రజలకు అత్యంత చేరువలో ఉన్నటువంటి నాయకుడు, మరి యువకులకు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యేటువంటి నాయకుడు. ఈ నాయకుని అందరూ కూడా కోరుకున్నారు. అదేవిధంగా కోరుకున్నట్టుగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా పెద్ద మొత్తంలో ఘనస్వాగతం పలకడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 24 అవర్స్ అవైలబిలిటీ ఉంటాను, మీకు ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా తప్పకుండా స్పందిస్తాను, రెస్పెక్ట్ అండ్ రెస్పాన్స్ ఈ రెండు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా వంతుగా నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఒకటి నా సూచన, ప్రతి కార్యకర్త నాయకులు కూడా బూత్ స్థాయిలో పనిచేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మీరు ఇచ్చినటువంటి ఏదైతే హోంవర్క్ ఉంటుందో, హోంవర్క్ అంటే నార్కల్కు రావడం జరిగింది. పెద్ద ఎత్తున యువకులు, పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేయోభిలాషులు ఒక ప్రభంజనంలా వచ్చి నన్ను ఇవాళ ఆహ్వానించడం జరిగింది నాగర్ కర్నూలు నియోజకవర్గంలో. అది చూస్తే రేపు రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీదే అని తెలుస్తుంది. ఎంత ఒత్తిడిలో గురైన ఇంతమంది రావడం చాలా సంతోషకరం. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున గెలిచి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువకులంతా నా ఇంట ఉంటారని కోరుకుంటూ, అదేవిధంగా నేను వాళ్ళ ఇంట అన్న చెప్పినట్టు రెస్పాండ్ అండ్ రెస్పాన్స్ అండ్ రెస్పెక్ట్ అది తప్పకుండా వాళ్ళ ఇంట ఉంటా, ఇక్కడనే ఉంటా. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రాబ్లం చూసుకుంటా. ఈ అరాచక రాజకీయం, ఈ అరాచక తెలంగాణ ప్రభుత్వం, ఈ అరాచక పాలన ఈ నార్కల్ నుంచి తొందరగా తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకు మీరందరూ నా సహకారంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరోసారి జై కాంగ్రెస్, జై తెలంగాణ. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏమొస్తాయి? నార్కల్ ప్రజలకి అంటే తప్పకుండా వాళ్ళ కోరుకునే ప్రతి ఒక్క ప్రాబ్లంలో నేను ఎంట ఉంటానని చెప్పి హామీ ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ తెలుసు మీకు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ కానీ, ఇల్లు కానీ, సిలిండర్ 500 కానీ, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. మా మేనిఫెస్టోలో వచ్చింది. దాన్ని తప్పకుండా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కానీ ఇవన్నీ తప్పకుండా ఎంట ఉండి వాళ్ళకి చేపిస్తానని హామీ ఇస్తున్నారు. అన్నిటికి మించి రాజేష్ గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే అవినీతి రహిత పరిపాలన, ప్రజలు స్వేచ్ఛావాయువులతో ఎక్కడ కూడా ఒత్తిడి లేకుండా, వ్యాపార ధోరణితో కాకుండా సేవా దృక్పథంతో ఈ పని చేయడం వారి లక్ష్యం. ఇవాళ అందరూ భయభ్రాంతులతో బతుకుతున్నారు. ఈ నియోజకవర్గం రౌడీ రాజకీయం,
అదేవిధంగా ఆకాశమంతా అవినీతి ఉంది, పాతాళమంతా పరిపాలన ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే పరిపాలన పాతాళానికి పోయింది, అవినీతి మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఈ అవినీతి రహిత సుపరిపాలన అందించడమే వారి లక్ష్యం. ఎవ్వరు కూడా ఇబ్బందులు ఉండవు, స్వేచ్ఛావాయువులు, ఒత్తిడి లేని, ఇబ్బంది లేని, దౌర్జన్యం లేని అటువంటి పరిపాలన కొనసాగిస్తారు. వారి తండ్రి కూడా అదే తరహాలోనే పనిచేశారు. నాకు నేనే పోటీ, నాకు ఎవరూ లేరు సాటి అని అంటారు మర్రి జనార్దన్ అంటే ఏదైనా చెప్తాడు. ఆయనంతరికి ఆయన గెలిచేది కాదు. ఇది మల్కాజ్గిరి నియోజకవర్గంలోని గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని దుర్గా భవానీ ఆలయంలో భారీ చోరీ జరిగింది. గతంలో కూడా ఇదే ఆలయంలో చోరీ జరిగినట్టు గుడి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం వెనుకలో గోడకు రంధ్రం వేసి ఆలయంలోకి ప్రవేశించి సుమారు 20 తులాల బంగారం, 2 కిలోల వెండి, 80,000 నగదుతో పాటు హుండీలోని 50,000 నగదు ఎత్తుకెళ్లినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. రంగంలోకి దిగిన డీసీపీ జానకి ఆలయాన్ని సందర్శించి దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆలయంలోని వేలిముద్రలు స్వీకరించడం జరిగింది. ఆలయంలో జరుగుతున్న వరుస దొంగతనాలకు చెక్ పెట్టాలని ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పోలీసులను కోరుతున్నారు. శ్రీ దుర్గా భవానీ దేవాలయం గౌతమ్ నగర్ అండి. గత రాత్రి అనగా శుక్రవారం రాత్రి అర్ధరాత్రి దేవాలయంలో ఉన్నటువంటి గోడలను పగలగొట్టి, తలుపులు గ్రిల్లులను పగలగొట్టి, అమ్మవారి మెడలో ఉన్నటువంటి సుమారుగా ఒక 17-18 తులాల బంగారము మరియు దేవాలయంలో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్నటువంటి నగదు సొమ్ము మరియు హుండీల యొక్క సొమ్ము మొత్తం సుమారుగా 1,10,000 రూపాయలకు డబ్బులు, వెండి వస్తువులు దొంగతనం చేసుకోవడం అనేది జరిగిందండి. గత రాత్రి ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకరణ చేయడం అనేది జరుగుతుంది. అది కాకుండా శనివారం నాడు ఉదయం అభిషేకం చేసేటప్పుడు ఆ యొక్క వస్తువులు అనేది తీయడం అనేది జరుగుతుంది. అమ్మవారి మేడలో మాత్రం పర్మనెంట్గా పుస్తకాలు మరియు మంగళసూత్రాలు అనేవి పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి ఆ వస్తువులు అమ్మవారి మేడలోనే ఉన్నాయి. అయితే వాటిని దొంగతనం చేయడం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ రెగ్యులర్గా ఎవరు వస్తుంటారు, ఏమన్నా డౌట్ ఏమన్నా ఉందా? మనకు అంత ఐడియా లేదండి, ఎవరు వస్తారు ఏం కథనే అంత. వారాసిగూడ బ్రాహ్మణ బస్తీ ప్రాంతానికి చెందిన శ్రీమాధుర్ విద్యాలయ స్కూల్ ప్రిన్సిపల్ రాజేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ శాఖ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఇటీవల వర్షాల ప్రభావం, వాతావరణ మార్పులతో నగరంలో అంటువ్యాధులు, కళ్ళకలకతో పాటు జ్వరాలు అధికమవుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సాధారణ వైద్య పరీక్షలతో పాటు కంటి పరీక్షలు, దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ రేసు మల్లారెడ్డి, కార్పొరేటర్ శ్యామల హేమతో పాటు స్కూల్ యాజమాన్యం పాల్గొన్నారు. లయన్ డాక్టర్ డి సరస్వతి, డిస్ట్రిక్ట్ 320B ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆర్ట్స్, నేను చార్టర్ ప్రెసిడెంట్ని. సో ఈరోజు ఇక్కడ మాథూర్ విద్యాలయ హై స్కూల్లో ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మాకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మన సలహాదారులు ఫార్మర్ చైర్మన్ మన వేణుగోపాలాచారి గారు విచ్చేస్తున్నారు. అలాగే మా డిస్ట్రిక్ట్ అడ్వైజర్ అజిత్ నాయర్ గారు వచ్చారు. ఇక్కడ మా క్లబ్ సభ్యులందరూ కలిసి కూడా ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెడుతున్నాము. ఎందుకంటే కరోనాలో చాలామంది పిల్లలు ల్యాప్టాప్స్కి, ఈ మొబైల్స్కి అలవాటు పడి చాలామందికి ఐస్తో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా విజన్లో చెకప్స్ చేపించేసి అలాగే వాళ్ళకి కళ్ళద్దాలు ఇప్పించాలని దృక్పథంతో ఈ క్యాంప్ పెట్టాము.
కళ్ళద్దాలే విజన్నే కాకుండా డెంటల్లో కూడా ఇక్కడ పిల్లలకి పండ్లు అది చాలా ఉంది. వాళ్ళు ఎన్నో చాక్లెట్స్ తింటుంటారు, దానివల్ల 2 decades లో ప్రాబ్లం ఉంటుంది. అది ప్లస్ పీడియాట్రిక్ డాక్టర్ అందరూ వచ్చారు. ఇక్కడ పిల్లలకి అన్ని విధాలుగా ఈ వైద్య సదుపాయం అందాలని కోరుకుంటూ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన మా అతిథులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు స్థానికంగా మరి చిలకలూడ ప్రాంతంలో మాతృ విద్యాలయ సంస్థ గతంలో ఎన్నో సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలకు అంకురార్పణ చేసి ఈ ప్రాంతంలో స్థానిక ప్రజల సహకారంతో మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలకు ఆదర్శంగా నిలిచింది. అటువంటి సంస్థ ఈరోజు మరి లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో మరి పెద్దలందరి సహకారంతో ఈరోజు మరి ఒకటేసారి కంటి పరీక్షలు, అదేవిధంగా చిన్నపిల్లలు చదివే దాదాపు 200 పిల్లలు ఉన్నారు కనుక 200 పైగా పిల్లలకు కూడా మరి తల్లిదండ్రులు రోజు శ్రద్ధ పెట్టినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి పిల్లలలో. ముఖ్యంగా నుడి పురుగులు కానీ అదేవిధంగా రక్తహీనత ఇటువంటి పిల్లల్లో మనకు కనపడుతుంటాయి కనుక ఒక పీడియాట్రిషియన్ తోటి తర్వాత డెంటల్లో పండ్ల నొప్పులు ఉంటాయి. పిల్లలకు పండ్ల నొప్పులు చెప్పుకోలేరు, తెలియదు వాళ్ళకు కనుక పళ్ళ గురించి ఇంకా కళ్ళ గురించి మరి ఇవన్నీ కూడా ఈరోజు మరి చేస్తున్నందుకు సికింద్రాబాద్ ఆర్ట్స్ లయన్స్ వారికి అందరి ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమానికి, ఎందుకంటే ఈరోజు ఎన్నో వ్యయప్రసాలకు వచ్చి ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ స్కూల్ మేనేజ్మెంట్ వారు కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసి మరి పిల్లలకు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని ఒకే ఆలోచనతోటి చేపట్టినందుకు మరి దీన్ని సహకరించినందుకు లయన్స్ క్లబ్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న 5 DA మరియు ఏరియర్స్ను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు గుంటూరు నర్సరావుపేటలో ధర్నాకు దిగాయి. DA ఏరియర్స్ చెల్లింపు, నూతన DA విడుదల, CPS రద్దు, పెండింగ్ బిల్లులు వంటి అంశాలపై ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటలు, వాగ్దానాలు, హామీలను విస్మరించడం తగదని విమర్శించారు. ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ కక్ష రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మందికి 2 నెలల జీతాలను వెంటనే, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ కక్ష వైఖరి, బదిలీలు ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు జీతాలను వెంటనే, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేని ప్రభుత్వ వైఖరి, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేని ప్రభుత్వ వైఖరి. నిర్లక్ష్య వైఖరి, విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ కక్షపూరిత వైఖరి, జీతాలు చెల్లించలేని ప్రభుత్వ వైఖరి, 2 నెలలుగా ఉపాధ్యాయుల జీతాలు చెల్లించలేని ప్రభుత్వ వర్ధిల్లాలి ఉపాధ్యాయుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. చెల్లించాలి ఉపాధ్యాయులకు జీతాలను వెంటనే, చెల్లించాలి ఉపాధ్యాయులకు జీతాలను వెంటనే, చెల్లించాలి 2 నెలల జీతాలను వెంటనే, వెంటనే చెల్లించాలి ఉపాధ్యాయుల జీతాలను వెంటనే, ఉపాధ్యాయుల జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం చెల్లించాలి, ఉపాధ్యాయులకు 2 నెలల జీతాలను వెంటనే, ఉపాధ్యాయుల జీతాలు చెల్లించలేని విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి, విద్యాశాఖ నిర్లక్ష్య వైఖరి, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, చెల్లించాలి 2 నెలల జీతాలను ఉపాధ్యాయులకు వెంటనే. ఈరోజు ఉపాధ్యాయులకి 2 నెలలుగా జీతాలు చెల్లించలేనటువంటి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 26 జిల్లాల విద్యాశాఖ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు UTF ఆధ్వర్యంలో నిరసన చేపట్టాం. ఈరోజు ప్రభుత్వం 15 రోజుల్లో దాదాపుగా 1,00,000 మంది ఉపాధ్యాయులకి ఆగమేఘాల మీద బదిలీలు చేసినటువంటి పరిస్థితి. అలాగే ప్రమోషన్లు కూడా వెంటనే వద్దంటన్నా కూడా ప్రమోషన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మరి బదిలీలు అట్లాగే ప్రమోషన్ పొందినటువంటి ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా 60,000 మంది, అట్లాగే పల్నాడు జిల్లాలో 4,500 మంది ఉపాధ్యాయులు ఈరోజు 2 నెలలుగా జీతాలు లేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మిగతా ఉద్యోగ వర్గం అంతా కూడా
జీతాలు తీసుకున్నటువంటి సందర్భంలో ఉపాధ్యాయులుగా మేము 2 నెలలుగా జీతాల కోసం చెకోర పక్షుల్లాగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఈరోజు 9 విశాఖ 1 టౌన్ పోలీస్ కానిస్టేబుల్ బర్రి రమేష్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. రమేష్ మృతి కేసులో అతడి భార్య శివజ్యోతి అలియా శివానినే హంతకురాలుగా పోలీసులు తేల్చారు. ప్రియుడి మోజులో పడి శివాని రమేష్ను హత్య చేసినట్టు నిర్ధారించారు. ఈ మేరకు విశాఖ నగర కమిషనర్ త్రివిక్రమ్ వివరాలను వెల్లడించారు. కానిస్టేబుల్ రమేష్ను అతడి భార్య శివాని హత్య చేయించిందని, 3 రోజుల క్రితం రమేష్ అనుమానాస్పదంగా మృతి చెందాడని శివాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందని, రమేష్ మృతదేహంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపించామని పోలీసులు తెలిపారు. రిపోర్టులో రమేష్ ఊపిరాడక చనిపోయినట్టు తేలిందని అన్నారు. ఈ కేసులో లోతుగా విచారణ చేపట్టామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భార్య శివానినే ప్రియుడి కోసం భర్త రమేష్ను హత్య చేసిందని చెప్పారు. పర్మిషన్ కానీ లేకపోతే సపోర్ట్ కానీ ఎలా ఉండబోతుంది డిపార్ట్మెంట్ నుంచి? ఆల్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత విల్ గో త్రూ ఇట్. వన్స్ దే అప్లైడ్ దెన్ విల్ గో త్రూ ఇట్ అండ్ విల్ గివ్ ద పర్మిషన్స్ అకార్డింగ్లీ. పర్మిషన్స్ కోసం ఏమైనా అప్లై చేసుకున్నారా? ఇప్పటిదాకైతే ఏం లేదండి, ఇప్పటిదాకైతే ఏం. ఇటువంటి సంఘటన ఇది మనకు బార్ నుంచి బయటకు వచ్చిన సంఘటన మొదటిగా ఇక్కడ గమనిస్తున్నాం మేము. దీనిపైన మేము ప్రత్యేకమైన దృష్టి పెడతాం. మరి టైమింగ్స్ కూడా ఫాలో వచ్చేటట్టుగా ఫాలో అయ్యేటట్టుగా చూస్తాం. తర్వాత ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన తర్వాత సరే బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఆర్ మెంట్ ఫర్ డ్రింకింగ్ ఓన్లీ, బట్ దే షుడ్ నాట్ గో ఫర్ డ్రైవింగ్. తాగొచ్చు కానీ తోలడం అనేది తప్పదు. సో అక్కడ మేము కొద్దిగా నిఘా ఎక్కువ ఏర్పాటు చేయడం. సార్ ఈ ఎక్సైజ్కి మీకు సమన్వయం ఉందా సార్? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ టైం నుంచి కూడా అంటే 5 o'clock 6 o'clock నుంచి ఈవినింగ్ 12 వరకు కూడా ఈ సేల్స్ అనేవి చేస్తూ ఉన్నారు. ఫర్దర్గా అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది. వాళ్ళ టైమింగ్స్ అంటే వాళ్ళు ఎట్లా ఫాలో అప్ చేస్తున్నారో తెలియదు. అంటే ఆ క్వశ్చన్ దే హ్యావ్ టు ఆన్సర్ దట్. మా వరకు మేము ఈ ఇన్సిడెంట్ తర్వాత బార్స్ అండ్ రెస్టారెంట్స్ ముందు కొంచెం వెహికల్ చెకింగ్ పెట్టి డ్రంక్ బ్రెత్ అనలైజర్స్ ద్వారా మేము వాళ్ళని చెక్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని మీద ఫోకస్ చేస్తాం. అందుకని మనం ఎవరిని ఆపట్లేదు. కానీ తాగిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తోలకూడదు. అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. మీ అందరికీ CCTV ఫుటేజ్ తీసాను నేను. ఒక్కసారి కాంక్రీటైజ్ చేసిన తర్వాత చెప్తాను. దాంట్లో దాచిపెట్టేది ఏముందని, నన్ను దాచిపెట్టే పరిస్థితి అందరూ డాక్టర్లే, నన్ను దాచిపెట్టే పరిస్థితి అయితే ఏమీ లేదు. ఫుటేజ్ ఉంది. నేనేం చెప్పినా కూడా మీకు బయటకు వస్తుంది. నేను చెప్తాను మీకు. నేను ఒక్కసారి ఫైనలైజ్ చేసి మీకు చెప్తాను. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన చంద్రయాన్ 3 భూకక్ష నుండి చంద్రుడి కక్షలోకి ప్రవేశం. ఆర్టీసీ విలీన ప్రక్రియకు అడ్డుపడాలనే ఉద్దేశం తనకు లేదన్న గవర్నర్. ప్రతి ఉద్యోగి ప్రయోజనం పొందాలనేదే తన ఆలోచన అని స్పష్టం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కేసీ వేణుగోపాల్ క్లాస్. ఇంకా కొట్లాడుకుంటుంటే మీ ఇష్టమని హెచ్చరిక. శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభ. ప్రజల సమస్యలపై మాట్లాడితే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణ. స్టే ట్యూన్ టు 95 న్యూస్.